సో, ఏపీ బడ్జెట్ సమావేశాలు ముగిసాయి. సో, ఫైనల్‌గా ఇందులో ముఖ్యంగా 6 గ్యారంటీలు సూపర్ 6 అనేది ఏదైతే ఉందో ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి దాని గురించయితే పూర్తిగా విస్మరించింది అని జెప్పేసయితే విమర్శలొస్తున్నాయి. కానీ అందులో ముఖ్యంగా తల్లికి వందనం అనేది మాత్రం దాన్ని హైప్ జేశారు, తీసుకొచ్చారు. మరి దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి చిట్టిబాబు గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, సూపర్ 6ని విస్మరించింది ఈ బడ్జెట్‌లో అని జెప్పేసి అంటున్నారు. కానీ మాత్రం అలా అలా నడిచింది ఈ సమావేశాలు అంటున్నారు. దీని గురించి ఏమంటారు? కనపడుతుంది కొట్టొచ్చినట్టు. ఇప్పుడు గత ప్రభుత్వం ఎంత ఇచ్చిందమ్మా సంక్షేమ పథకాలకి? 3,000 కోట్లు. 3,000 కోట్లు ఇవ్వబట్టి అలా చేయబట్టి ఆ ప్రభుత్వంలో పాండమిక్ వచ్చి కరోనా వచ్చినా కూడా ఆ సంక్షేమ పథకాలు నడవాలి. మరి చంద్రబాబు 3,000 కోట్లు 300 కోట్లతో ఏం చేస్తాడు? 3,000 కోట్లు ఏమిటి దాంట్లో మెన్షన్ చేసిందేంటి? ఒక వ్యవసాయం. వ్యవసాయానికి వ్యవసాయం 6,000, అది కూడా ఏంటి కేంద్రం 6,000 ఇస్తుంది కనుక దాన్ని కలుపుకుని చేయటానికి దాంట్లో 6,000 ఇస్తుంది ప్రభుత్వం దగ్గర. కేంద్రానికి ఈ ఇన్ని లక్షల ఇన్ని లక్షలు అని చెప్తారు. అన్ని ఆ లక్షల 6,000 వాళ్ళు పంపిస్తారు. వీళ్ళు సగం తింటారు, సగం ఇస్తారు. ఇలాంటి డ్రామా కోసం కేంద్రం నుంచి డబ్బులు రాబట్టడం కోసం వ్యవసాయం అన్నారు. అంతే తప్పితే నీకు పిల్లల నిరుద్యోగ వృత్తికి ఏమైనా ఇచ్చారా? 18 ఏళ్ల వయసు వచ్చిన 1,500 విషయం ఏమైనా ఇచ్చారా? తల్లి దీవెనకి, తల్లి అమ్మకు వందనంకి ఇచ్చారా? మెన్షన్ చేశారు. కానీ ఇది 4 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికా ఒకళ్ళకా ఏమైనా మెన్షన్ చేశారా? క్లారిటీ లేదు. ఏది మెన్షన్ చేయలే. పూర్ణ పేరుకి అభూత అంటే ఏంటంటే ఏదో చెప్పేసి మళ్ళీ రేపు ఇంకోటి చెప్పొచ్చు. ఇప్పుడు మేలో నుంచి ఇస్తున్నామని అన్నారు. మరి మేము ఉంటున్నప్పుడు దానికి క్లారిటీ ఇవ్వాలి కదా. 300 ఇచ్చేసేసి దేనికి చేస్తావు నువ్వు? అంటే రేపంటే 3,000 నువ్వు అడిగావు అనుకో తల్లిగా 3,000 అలర్ట్ చేసావంట. వాళ్ళు ఇంకోళ్ళు 18 3,000 అలర్ట్ చేసాం. దీన్నే చూపిస్తారు అన్నిటికీ. వాళ్ళు మెయిన్ ఏంటి? ఇది చూపించేసేసి 6,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది. ఇది చూపిస్తారు లెక్క. 40 కోట్ల మంది, 50 కోట్ల మంది ఏదో లెక్క చూపించేసేసి వచ్చినాక ఇచ్చేది 10 కోట్ల మందికి. మిగతాది వీళ్ళు ఇచ్చేది డబ్బు ఆ ప్రభుత్వ లెక్కల్లో మాత్రం ఉంటాయి. వీళ్ళు ఇచ్చినట్టు ఇది మాత్రం వీళ్ళు తిట్టమే. ఇది గతంలో జరిగిన కథ అది. ఇప్పుడు జరగబోయే కథ ఇది. ఒక డూప్లికేట్, ఒక బడ్జెట్, ఒక బుకాయించే బడ్జెట్, ఒక బూటకమైన బడ్జెట్, ఒక అబద్ధాల బడ్జెట్ తప్పితే ఇది జనాల్ని మొన్న గవర్నర్ స్పీచ్లో ఎలా అయితే మోసం చేశారో, గవర్నర్ స్పీచ్లో అదే కదమ్మా. గవర్నర్ స్పీచ్లో 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని అన్నాడు ఆయన. తర్వాత మండలిలో నిలదీస్తే ఇచ్చేసేమో అనలేదు, ఇస్తాము, దానికోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అన్నాను ఈయన అంటాడు. అక్కడేమో క్లియర్గా రికార్డులు ఇచ్చేసామని చెప్పించారు. తర్వాత ఇన్ని కోట్ల పెట్టుబడులు వచ్చేసి అన్నారు. తీరా చూస్తే అది ఎంఓయూలో చెప్పింది పెట్టుబడి ఎట్లా అవుతుంది? అది ప్రాక్టికల్గా వచ్చినప్పుడు పెట్టుబడులు అవుతాయి. ఎంఓయూలు చెప్తారు. చంద్రబాబు గత పీరియడ్లో 14 నుంచి 19 పీరియడ్లో 3,80,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పారు. తీరా 5 ఏళ్ళు అయినప్పటికీ ఎంత నిజాయితీకి వచ్చినాయి? చెప్తారు వాళ్ళు ఇస్తారు. వాళ్ళతో వీళ్ళ ప్రభుత్వం తప్ప వాళ్ళు వచ్చేవాళ్ళు దావోస్లో ప్రతివాడు ఐఎమ్ రెడీ 100 కోట్లు, 1000 కోట్లు, 2,000 కోట్లు చెప్పేస్తారు వాళ్ళు. అదొక అలవాటు అక్కడ. అదొక ఫ్యాన్సీగా గెట్ టుగెదర్ లాగా ఉంటుంది. వెళ్తారు, అందరూ వచ్చేస్తారు, అన్ని దేశాలు ఎంజాయ్ చేస్తారు అంటారు. వాడు వచ్చి ఇక్కడ యాక్చువల్గా కార్యరూపు దాల్చాలంటే 36 అడ్డంకులు ఉంటాయి. వాడు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నాకు స్థలానికి నా రూట్ కావాలంటాడు. రకరకాలు అడుగుతాడు. అవన్నీ మనం వాడికి ఇవ్వగలిగితే కుదిరితే లేకపోతే లేదు. అవన్నీ అందుకే పోయిసారి అంత 3,80,000 కోట్లు అన్నది ఆఖరికి 380 కోట్లు, 81 కోట్లు వచ్చింది పెట్టుబడి. ఇది ఒరిజినల్. సో ఇన్ని కోట్లు వచ్చినాయి అబద్ధం చెప్పించారు గవర్నర్ తోటి. అది అడిగితే ఇది ఓన్లీ ఈకో ఇది అని అన్నారు. సో కనుక ఇవన్నీ కూడా మనం బడ్జెట్ అనేది ఒక బూటకం బడ్జెట్ ప్రిపేర్ చేశారు. తేటతెల్లం అవుతుంది. సార్, ఫ్రీ బస్సుకు సంబంధించి అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇది సక్సెస్ అయ్యే ముచ్చటనే కాదు అని చెప్పేసి ఎలక్షన్‌కి ముందు కూడా మాట్లాడినాం. కానీ కర్ణాటకలో, ఇక్కడ మరి తెలంగాణలో చూసాం, మరి ఎందుకో ఆ హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు దాని గురించి రాలేదు. ఈవెన్ బడ్జెట్‌లో అంటే దాని గురించి మాట్లాడతారని కూడా దాని గురించి మాట్లాడలేదు. అంటే ఇది సక్సెస్‌ఫుల్ కాదని ప్రభుత్వానికి కూడా తెలిసిపోయిందంటారా? అంతేగా ఇప్పుడు కర్ణాటక ఫెయిల్యూరు. ఇక్కడ తెలంగాణలో అన్నారు డ్రైవర్లు దిప్పి కొడుతున్నారు ఆడాళ్ళు. అక్కడ కర్ణాటకలో అసలు మాకు ఫ్రీ బస్సే వద్దు అని అంటున్నారని డిప్యూటీ సీఎం అంటున్నాడు.
శివరాం అనేస్తాడు అది ఒక కానీ ఫెయిల్యూర్ అక్కడ ఫెయిల్యూర్. సో ఎక్కడ దేశంలో కూడా ఎక్కడ కూడా ఈ ఫ్రీ బస్ అనేది ఒట్టి స్లోగనే కానీ మగవాళ్ళందరూ కూడా ఏం మేము ఓట్లు వేయలేదా ఏంటి ఫ్రీ ఏంటి అసలు కాన్స్టిట్యూషన్ కూడా ఫ్రీ ఇస్ నాట్ ఎలిజిబుల్. ఎవరికి కన్సెషన్ ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్, హ్యాండిక్యాప్డ్ పీపుల్, స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెంట్ ఒక కన్సెషన్ యూ కెన్ గివ్ ఏ కన్సెషన్, యూ కెనాట్ గివ్ ఏ ఫ్రీ. నా నేను కట్టిన ట్యాక్స్ డబ్బు నేను కట్టుతున్న డబ్బుని నీకు ఫ్రీగా ఇస్తాను నీకెవడిచ్చాడు అధికారం కదా. నేను లేని వాళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఒక ముసలోళ్ళకి ముసలమ్మతగా కళ్ళు వాళ్ళకి ఇవ్వు ఫ్రీ ఇవ్వు, లేకపోతే వాళ్ళకి కన్సెషన్ ఇవ్వు, ఫ్రీ పాస్ ఇవ్వు వాళ్ళకి. ఆడవాళ్ళకి ఇస్తాం ఓట్ల కోసమని ఈ కులాల వాళ్ళకి ఇస్తాం, రేపు ఈ కులం వాళ్ళకి ఇస్తామంటాడు ఒక కాన్స్టిట్యూన్సీలో. నా కులం వాళ్ళందరికీ నేను ఇస్తాను అంటే ఎక్కడ పోతుంది ఇది? అది తప్పు. అది ప్రజల్లో పెద్ద ఆమోదం ఉంటుంది అనుకున్నారు, అది ఫెయిల్యూర్ అయింది. కనుక చంద్రబాబు పెట్టి ఫెయిల్యూర్ అవడం కన్నా దీన్ని ఏదో అలా డ్రామా చేసి వదిలేయటం బెటర్ అని ప్లాన్ చేస్తాడు. ఆయన అలాగే చేస్తూ ఉంటాడు. తర్వాత పెడదామనుకున్నాను కేంద్రం, రేపు ఎప్పుడో కేంద్రంతో తిరుగుతాడు వెనక్కి. ఇప్పుడు కేంద్రం ఆహా ఓహో అంటున్నాడు కదా, ఎప్పుడు తిరుగుతాడో రివర్స్ తిరుగుతాడో తెలియదు. తెలియనాక కేంద్రం ఎంతో గౌరవించాను, మోడీ గారిని ఎంతో గౌరవించాను, ఒక తండ్రిలాగా పెద్ద అన్నయ్యలాగా నేను ఎంతో గౌరవించాను, కానీ ఆయన నా రాష్ట్రానికి ద్రోహం చేశాడు అని మొదలెడతాడు. రేపు ఎప్పుడు మొదలెడతా తెలియదు. ఎప్పుడు ఇప్పుడు ఏంటి నేషనల్ ఎన్డీఏకి చైర్మన్ పదవి అడిగాడు, దానికోసం అంటకాగుతున్నాడు. ఎన్డీఏ చైర్మన్ పదవి కనుక దొరికితే వైస్ చైర్మన్ పదవి దొరికితే చైర్మన్ పిఎం వైస్ చైర్మన్ పదవి దొరికితే చాలా మీటింగ్లు వైస్ చైర్మన్ హ్యాండ్లింగ్లో జరుగుతుంది. సో అన్ని స్టేట్లు అధికారులు ఉన్న పార్టీలు తనకి అందుబాటులో ఉంటాయి. సో ఒకసారి ఏదో మళ్ళీ చలాయించదు. అది వాజ్పేయి పీరియడ్లో సాగింది, చెల్లింది. ఆయన అమాయకుడు మెత్తగా. మోడీ దగ్గర ఈ పప్పులు ఉడకవు. మోడీ దగ్గర ఎంత పాకులైనా మోడీ కాళ్ళ దగ్గర కూర్చొని ఎంత పొగినా మోగిడి పడిపోయాడు కాదు. ఈయనకి ఆ పదవి లేదు అని తేల్చేశారు ఇండైరెక్ట్గా. నీకు ఎన్డీఏ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ నీకు రాదు, ఇచ్చే పరిస్థితి లేదు, ప్లీజ్ లుక్ ఇట్ యువర్ జాబ్, కామ్ డౌన్. ఇప్పుడు అది దాంతో మొన్నటిదాకా ఆ పదవి వస్తుందని పొగిడాడు, ఇప్పుడు ఆ పదవి రాలేదు. రేపు ఏం తిరుగుతాడో ఏం యూటర్న్ చేస్తాడో చూస్తూ ఉన్నాను. సరే, మరి ఇప్పుడు బడ్జెట్ అయితే సమావేశపరిచారు అండ్ నెక్స్ట్ వ్యవసాయ బడ్జెట్ కూడా ఉంటుంది. కానీ ఏం మెన్షన్ చేసుంటే బాగుంటుంది అంటారు? అంటే పెట్టిందే తక్కువ అయినప్పటికీ ఏం పెట్టుంటే బాగుంటుంది? బడ్జెట్లో వ్యవసాయాలకి, విద్యార్థులకి, స్టూడెంట్స్కి, వ్యవసాయదారులకి, ఆడవాళ్ళ విషయంలో ఖచ్చితంగా దాని కేటాయింపులు జరిగి ఉండాలి. కేటాయింపులు చేస్తుంటే, ఎందుకంటే నిన్నటిదాకా పొందారు వాళ్ళు, అసలు లేదనుకో రాలేదనుకో, పొందారు నిన్నదాకా ఆ రుచి చూశారు. ఇవాళ అది గబుక్కుని అందట్లేదంటే వాళ్ళు దిగాలు పడిపోతారు కదా, దానికి సో అది వాళ్ళని ఒక పెన్షన్ ఇచ్చేస్తున్నాం కదా అంటే సరిపోదు. మిగతా అన్ని ఆడవాళ్ళ పిల్లల విషయం, ఆడపిల్లల 18 ఏళ్ళ పిల్లల విషయాలు ఎంతో ఆశ పెట్టుకున్నారు. 18 ఏళ్ళ పిల్లలు పాపం వాళ్ళకి పెళ్ళికి ఇంట్లో వనరులు అని చూసుకోవాలి, ఉద్యోగము బయటికి వెళ్ళి చేసుకోవాలంటే కష్టం. సో వాళ్ళు ఏమి రూపాయి కావాలన్నా కూడా ఎవరినో ఎదురు చూస్తే తల్లిదండ్రుల దగ్గర ఎదురు చూడాలి. నీకు పెళ్లి చేయటమే సస్తాను, ఇంకా నీకు డబ్బులు ఏంటి అంటారు. సాధారణ మన న్యాచురల్గా మాటలు ఎవరి దగ్గర రూపాయి కావాలన్నా కూడా ఎవరి దగ్గర ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఆ పిల్లకి 1500 నెలకి అంటే అమ్మ నేను ఎవరి దగ్గర దేహి అనకుండా నా పిన్ను కావాలో, నా బొట్టు కావాలో, నా కార్డు కావాలో నేను కొనుక్కుంటాను, నాకు ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది. అవన్నీ కాలం రాసేస్తున్నారు. కనుక వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండేదని నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.